సంక్రాంతి విన్నర్ మన్నశంకర వరప్రసాద్ సంక్రాంతి వస్తున్నాము. మెగాస్టార్ చిరంజీవి గారు, డైరెక్టర్ బై అనిల్ రావిపూడి గారు, దాని తర్వాత చూసుకుంటే ప్రొడ్యూసర్ బై సుష్మిత కొనిదల. ఇద్దరు ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆ పేరే కొద్దిగా వినపడతా ఉంది. యా ఇద్దరు ప్రొడ్యూసర్లు. అంటే ఎందుకు హిట్ అయిందని చెప్పి ఒక పాయింట్ చెప్తాను నేను ఫస్ట్. దాని తర్వాత మిగతా సినిమాలు ఎందుకు అంత ఆదరించిపోయి అది కూడా చెప్తాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే జనాలకి ఏమంటే సంక్రాంతి అంటే విత్ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడడం అనేది ఒక మంచి ఆనవాయితీ నడుస్తుంది. అలాంటి సినిమాలే ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. అలా చూసుకున్నట్లయితే మన మనశంకర వరప్రసాద్ సంక్రాంతి వస్తున్న మెగాస్టార్ అయితే డెఫినెట్లీ పడబోయే. డెఫినెట్లీ ప్రతి సంక్రాంతి ఆనైతే ఉందన్నమాట. అంటే ఇంకోటి చెప్తా సీక్వెన్స్, అంటే హై బడ్జెట్ లో తీసి సినిమాలు హిట్ కొట్టి ఒక సినిమా కూడా ఫ్లాప్ గా డైరెక్టర్ ఉన్నారంటే రాజమౌళి గారు. లో బడ్జెట్ సినిమాలు తీసుకుంటూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో చేసిన ఎవరన్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ ఉన్నారంటే అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి సంక్రాంతి ఎన్ని సంక్రాంతులు వచ్చినా కూడా ఆయనదే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అనమాట. మిగతా సినిమాలు అంతలా ఎందుకు ప్రభావం చూపలేకపోతున్నాయంటే రాజేసాబ్ చూసుకుందనమాట. రాజేసాబ్ చూసుకుంటే హిప్నటైజు, దాని తర్వాత దెయ్యాలు, ఫిజిక్స్ ఆ కైండ్ ఆఫ్ చూపించారు. అది జనాలకి ఎందుకు అంతలా ఎక్కలేదంటే లాస్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా అన్ఎడ్యుకేటెడ్. చూసుకున్నట్లయితే మన ఫాదర్ కావచ్చు, మన తాత బామ్మ అమ్మమ్మలు ఇవి కావచ్చు, వాళ్ళు ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్. కొద్దిగా వాళ్ళు ఆ సినిమాని అర్థం చేసుకోలేరు. అర్థమైందా? సంక్రాంతి అంటే విత్ ఫ్యామిలీ చూడాలి. అలాగా ఈ ఫ్యామిలీ కంటెంట్ కాబట్టి ఇది హిట్ అయిందని చెప్తా ఉన్నాను నేను. యా ఫస్ట్ ఆర్డర్ వైజ్ మాట్లాడుకుందాం మనము. ఫస్ట్ అయితే మనశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాము, ఫ్యామిలీ కంటెంట్. దాని తర్వాత రాజసాబ్ చూసుకున్నట్లయితే మనకు హర్రర్, దాని తర్వాత హిప్నటైజ్ ఆ కైండ్ ఆఫ్ వేలో ఉంది. మళ్ళీ దాని తర్వాత చూసుకుంటే అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి గారిది. అది ఒక సర్పంచ్ కామెడీ ఎలా ట్రాక్ చేయాలి, డబ్బులు లేకపోతే సంథింగ్, అదైతే ఒక ఫన్నీ జోన్ లో అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకు భక్త మహాశైల విజ్ఞప్తి రవితేజ గారిది, ఒక డింపుల్ హయాతి ఇంకో హీరోయిన్ ఉన్నారనమాట. గుడ్, ఆ సినిమా కూడా బాగుంది. లాస్ట్ చూసుకుంటే నారినాడు మూరారి. మన రవితేజ గారి సినిమా ఏంటంటే కొద్దిగా లాస్ట్ లో ఒక ఇస్తాడనమాట మోటివేషన్, ఇలా ఉంటది ఇలా అని చెప్పి. అది గుడ్, నచ్చింది. నారినాడు మూరాలో కంటెంట్ బాగుంది కానీ కొద్దిగా ఓవర్ లాగ్ అనేది నాకైతే అనిపించింది అన్నమాట. అందుకని చెప్పి దాని లాస్ట్ లిస్ట్ లో అయితే పెట్టడం జరిగింది అన్నమాట. ఇప్పుడు రిలీజ్ చేసింటేనా? అయితే నేనేం చెప్తానంటే భయ్యా, ఒక 5 సినిమాలు ఉన్నాయి. సినీ ప్రేమికుడిగా ఆ సినిమాలు నేను చూశాను. నువ్వు చూసావా? చూడలేదు అనమాట. అంటే ఈ సినిమాలు అంటే కామన్ ఆడియన్ ఆ సినిమాకు చూసేలోపు ఆ సినిమాలు థియేటర్లో ఉండవు. ఏం చెప్తానంటే ఒక డైరెక్టర్ చెప్పాను, పెద్దోడైతే కాదనమాట. ఎందుకు చెప్తానంటే ఇలా అన్ని సినిమాలు తీసుకెళ్లి సంక్రాంతికి జనాల మీద రుద్దే బదులు అప్పుడు సినిమాలు చూసింటే జనాలు కూడా చూస్తారు కదా. మన సినిమా మ్యాక్సిమం అంత బడ్జెట్ ఎనికి వస్తుంది కదా, కలెక్షన్లు వస్తాయి అని చెప్పి నా అభిప్రాయం అనమాట. నేనైతే అది అనుకుంటాను భయ్, అది స్టోరీ.